వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెకండ్ ఫేజ్ ఆఫ్ అమరావతికి వ్యతిరేకం జగన్ గారు చెప్పారు. మేము కూడా మళ్ళీ చెప్తున్నాం. సెకండ్ ఫేజ్లో ఎవరి భూములైతే అన్యాయంగా అక్రమంగా ల్యాండ్ పూలింగ్కి ఇవ్వను అని చెప్పి ఎదురు తిరిగితే వాళ్ళ భూములు నిషేధిత జాబితాలో పెడుతున్నారో ఏదో రకంగా మీరు పళ్ళబిగున పోరాటం చేయండి. 29లో జగన్ వస్తాడు, మీ నిషేధిత జాబితాలని మీ భూములన్నీ కూడా ఫ్రీ చేస్తాడు. చుక్కల భూములు పెట్టాడు ఇట్టాకే చంద్రబాబు నాయుడు గారు 2016, 17, 18వ సంవత్సరంలో దాదాపుగా ఈ రాష్ట్రంలో 40-50 వేల ఎకరాలని చుక్కల భూముల కింద పెట్టాడు. చుక్కల భూములు నిషేధిత జాబితాలో పెట్టాడు. జగన్ గారు మొత్తం అవన్నీ కూడా తీసేసి రైతులకి సొంతానికి హక్కుదారుగా చేశాడు. మళ్ళీ చంద్రబాబు వచ్చాడు, మళ్ళీ తాళం వేసి మళ్ళీ చుక్కల భూములన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టాడు. ఈ అమరావతి దోపిడీ ఎంత దుర్మార్గంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టించుకున్నాడు. ఎంతలో కట్టించుకున్నాడు తెలుసా అండి? ఆయన ఇల్లు 5 ఎకరాలు కదా, 5 ఎకరాలే కాదు 3 బిల్డింగులుగా ఆఫీసు, పొలిటికల్ ఆఫీసు, ఆయన ఇల్లు 3 ముక్కల కింద కడతా 3 ముక్కలు కలిసి 5,000 చదరపు మీటర్లు 5,000 చదరపు మీటర్లు అంటే ఎంత ఎస్ఎఫ్టీ అండి? G+2 గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు అంటే ఒక్కొక్క ఫ్లోరు 54,000 3 బిల్డింగులు కలిపి 54,000 చదరపు అడుగులు. 3 ఫ్లోర్లు సుమారుగా 1,50,000 చదరపు అడుగులు. ఎవరుంటారు? మేడం, పెద్ద మేడం గారు రారు, చిన్న మేడం గారు రారు, శనివారం ఆదివారం మీరు వెళ్ళిపోతారు. 1,00,000 అంటే 1,50,000 చదరపు అడుగులు ఇల్లు కట్టుకుంటున్నారు మీరు. దాన్ని ఏమంటారు? అంటే ఉండాలండి. ఒక్కొక్క బిల్డింగు 10 లక్షలు 50 లక్షలు బిల్డింగ్ చదరపు అడుగుల్లో కడుతున్నారు కదా. ఎవరు కడుతున్నారు ఇల్లు? చంద్రబాబు నాయుడు గారు. అంటే అమరావతిలో అవినీతి గురించి మాట్లాడటానికి చెప్తున్నా. ఎవరి అట్లూరు సీన్ ఎవరు? మీ ఇల్లు కడుతున్న అట్లూరు సీన్ ఎవరు? ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. నక్కపల్లిలో కాంట్రాక్ట్ ఇచ్చారంట కదా, నక్కపల్లిలో రోడ్లు వేయమని 600 కోట్లు వర్క్ ఇచ్చారంట కదా అట్లూరు సీన్కి. మన ఇల్లు కడుతున్నాడు కదా, దీన్ని ఏమంటారు? కిట్పోకో అనరా? మిమ్మల్ని వేయిద్దా లోపల అంటున్నా. సార్ మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దా? మీరు ఏప్రిల్ 9వ తారీఖున శంకుస్థాపన చేశారు సార్ చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మొత్తం సంవత్సరం తిరిగేప్పటికి మళ్ళీ ఏప్రిల్ 26కి వచ్చేప్పటికి మొత్తం సివిల్ స్ట్రక్చర్ అంతా అయిపోయింది. మీ ఇల్లు అమరావతి మాత్రం పూర్తవల. సంవత్సరం తిరిగేప్పటికీ మీ సివిల్ స్ట్రక్చర్ అంతా పూర్తయిపోయింది. మీ ఇంటిది అమరావతిలో ఏ బిల్డింగు పూర్తవల. మీ ఇంటి ఇంటీరియర్ ఎవరు చేస్తున్నారు సార్? మీ ఇంట్లో ఇంటీరియర్ ఎవరు చేస్తున్నారు? జెన్సీస్ వాళ్ళే కదా. ఎవరి జెన్సీస్ వాళ్ళు? కొంపదీసి ఇళ్ళు ఏమన్నా సెక్రటరేట్ బిల్డింగు 150 కోట్ల రూపాయలతో డిజైనింగ్ చేస్తున్నారు. వాళ్ళు కాదుగా ఇళ్ళు, వాళ్ళేనండి జెన్సీస్ అంటే. వాళ్ళు కాదు, హైదరాబాద్లో జెన్సీస్ వాళ్ళు. మీ ఇల్లు ఇంటీరియర్ చేస్తున్న వాళ్ళు మొత్తం లెక్కలు సరిపెట్టుకుంటున్నారు. అంటే ఏతావాత ఏం జరుగుతుందంటే అమరావతి మొత్తం అవినీతి అవినీతి అవినీతి. సొమ్ము ఒకటిది, సోకొకటిది. రైతుల పొలం, జనం సొమ్ము మొత్తం కలిసి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో ఎక్కడ లేని ఈ భూప్రపంచం మీద ఎక్కడ లేనటువంటి అవినీతికి తెరలేపారు. ఈ రాష్ట్రానికి అదొక మెడలో గుదిబండగా దాన్ని తయారు చేస్తున్నారు.